నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కల్చర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం బైపాస్లో ఉన్న నారా లోకేష్ కటౌట్ దగ్గరకు వెళ్లి బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆ చిత్రపటానికి పూలమాలలు వేస్తూ జెండా ఊపి కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు. ట్రాక్టర్ల మీద ఏర్పాటు చేసిన లోకేష్ చిత్రపటాన్ని ఊరేగిస్తూ ఆర్టీసీ కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు చేరుకుని కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ద్వారా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. 4 మండలాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నిజంగా రక్తం అనేది తయారు చేసేది కాదు, ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంకొకరికి ఇస్తేనే దొరికేది. కాబట్టి రక్తదాతలు కండి, ప్రాణదాతలు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పేసి మేము పిలుపునిచ్చాం. దానికి సంబంధించి అందరూ కూడా వచ్చి ఈరోజు నమాలని 300 మంది రక్తదానం చేయబోతున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 100 మంది పైచలకు రక్తదానంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కూడా యువతకందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం రక్తదానం చేసి ఈరోజు మన నాయకుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను కూడా ఈరోజు 37వ రక్తదానం చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.